6వ ఎపిసోడ్. అమాయకంగా అడుగుతున్న ఆనంద ముఖం చూస్తే ఆదరణ, అభిమానం తెలియకుండానే పొంగిపోతాయి రాధమ్మగారిలో. వారం 10 రోజులుగా ఆ ఇష్టాన్ని పెంచుకుంటున్న ఈ క్షణంలో అమాయకంగా కనిపించే ఆ అందమైన నవ్వు పట్ల అభిమానమే పొంగింది. చిన్నగా నవ్వుతూ, కూర్చో ఆనంద్, ఇప్పుడే పట్టుకొస్తాను కాఫీ అంటూ లోపలికెళ్ళారు రాధమ్మగారు. కొంచెంసేపు పరీక్షగా చూసి ఉంటే ఆవిడ మునపటిలాగా తనతో ఫ్రీగా అభిమానంగా ఉండడం లేదు అన్న సంగతి గుర్తించి ఉండేవాడు ఆనంద్. కానీ కల్మషం ఎరుగని ఆనంద్ ఆవిడ ప్రవర్తనలోని మార్పును రాగిణి కనిపెట్టినంతగా కనిపెట్టలేకపోయాడు. మొహం తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళబోయిన రాగిణి హాల్లో కూర్చున్న ఆనందం చూసి అంతరంగాల్లో మెదులుతున్న ఒకే ఒక ఆత్మీయుడు ఎదుట నిలిచేసరికి ఆత్రంగా ముందుకొచ్చింది. ఆనందంతో మనసు విప్పి మాట్లాడాలి అని ఉంది. కానీ అప్పుడు తల్లి ఇంట్లో ఉండగా ఎలా సాధ్యం? అందుకే ఆత్రంగా వచ్చిన ఆనంద్ ఎదురుగా మౌనంగానే కూర్చుంది. రాగిణి ఎప్పుడు అంత డల్గా ఉదాసీనంగా చూడని ఆనంద్ ఆశ్చర్యపోయాడు. రాగిణి ముఖం, కళ్ళు కూడా ఎర్రగా ఉండడం గమనించాడు. రాగిణి, ఏంటి మీ ముఖమంతా అలా ఉందే అన్నాడు. ఇంకెలా అడగాలో తోచక సాధ్యమైనంత మామూలుగా నవ్వడానికి ప్రయత్నిస్తూ ఎలా ఉంది అని అడిగింది రాగిణి. చిన్నగా నవ్వుతూ ఏడ్చినట్టుగా ఉంది. లేకపోతే ఒళ్ళు తెలియకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిద్రపోయినట్టుగా ఉంది అన్నాడు చిలిపిగా. పోనీ ఆ రెండిట్లో ఏదో ఒకటి అని అనుకోరాదు అంది రాగిణి. అమ్మా, అలా ఎలా అనుకుంటాను? ఏదో ఒకటి నువ్వే చెప్పాలి. నిద్రపోయావు అంటే కారణం నాకు తెలుసు. నిన్నటి వరకు పరీక్షలు గనక నిద్రపోకుండా చదువుంటావు. ఇవాళ ఒక్కరోజుకు కుంభకర్ణుడి చెల్లెలు అయి ఉంటావు అని అనుకోగలను. కానీ మరి ఏడ్చి ఉంటే ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పవలసింది నువ్వు. అందుకే సమాధానం ఏదో గోడ మీద పిల్లివాటన్నా కాకుండా ఏదో ఒకటి సరిగ్గా చెప్పు అన్నాడు. మాటలే రావనుకుంది. ఈ నందు గురించేనా అని అనుకుంటూ, నందు సమాధానం తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ఇవాళ నా మనసేం బాలేదు. నా కోసం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పబ్లిక్ గార్డెన్స్కు రాగలవా అంది. మళ్ళీ సజల నయనాలు అవుతున్న కళ్ళను పైకెత్తి ఆనంద్ వైపు చూస్తూ. అప్పటి వరకు మాట్లాడుతున్న ఆనంద్ రాగిణి కళ్ళల్లోకి ఆవేదనగా చూశాడు. ఎందుకు ఇలా అయిపోయింది? కారణం ఏమైంది? విచిత్రంగా చూస్తున్న ఆనంద్ చేయి తన చేతిలోకి తీసుకుంటూ, త్వరగా చెప్పు నందు, వస్తావు కదూ అంటున్న రాగిణి కంఠం వణకడం గమనించి కళ్ళతోనే రాగిణిని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ తన చేతిలో ఉన్న రాగిణి చెయ్యి మెల్లగా నొక్కి వదిలేశాడు తల ఊపుతూ. ఇద్దరూ మౌనంగా ఎదురెదురుగా కూర్చున్నారు. ఎంతలో కాఫీ పట్టుకొచ్చారు రాధమ్మగారు. 3 కప్పులు ట్రేలో పట్టుకొచ్చి టీపాయ్ మీద పెడుతూ, తీసుకో ఆనంద్ అన్నారు. చిన్నగా నవ్వుతూ కప్పు అందుకున్నాడు ఆనంద్. అది రాగిణి చేతికి ఇచ్చాడు. ఒక్కసారి కళ్ళెత్తి నందు కళ్ళలోకి చూసిన రాగిణి మౌనంగా కప్పు తీసుకుంది. రాధమ్మగారి మనసులో బగ్గుమని మండింది. మరో కప్పు తీసి రాధమ్మగారికి ఇచ్చి 3వ కప్పు తను తీసుకున్నాడు ఆనంద్. మెల్లగా మౌనంగా కాఫీ సిప్ చేస్తున్న ఎవ్వరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉన్నప్పుడు ఎప్పుడు వాతావరణం అంతా మౌనంగా ఉండలేదు. కాఫీ తాగేసి వెంటనే లేచాడు ఆనంద్. వస్తానంటీ మౌనంగా తలూపారు రాధమ్మగారు. మరొకప్పుడైతే కూర్చో ఆనంద్, రూమ్కి వెళ్ళి ఏం చేస్తావా అంటూ ఆపేది. కానీ ఇప్పుడు మనసంతా ఆనందం మీద ద్వేషంతో నింపుకుంది. అందుకే మరో మాట మాట్లాడలేదు. రాగిణి వైపు చూసి కళ్ళతో వస్తానని చెప్పి గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయాడు ఆనంద్. మళ్ళీ మామూలుగా ఎవరి ఆలోచనలో వాళ్ళు మొలిగిపోయారు. అమ్మ, కూతురు. ఆనంద్ వచ్చి వెళ్ళిన తర్వాత కొంత ధైర్యం వచ్చింది రాగిణికి. ఆనంద్ తనకేదో ఒక మార్గం చూపకపోడు అనే ధైర్యంతో లేచి స్నానం చేసింది. టేప్ రికార్డర్ పెట్టుకొని హాల్లో కూర్చుంది. ఆలోచనలు మొలిగి ఉన్న మనసుకు కొంచెమైనా విశ్రాంతి దొరుకుతుందని. తల్లి రికార్డ్స్ విడుదలైన సందర్భంగా తండ్రి కొనిచ్చిన టేప్ రికార్డర్ అంటే రాగిణికి చాలా ప్రేమ. అందులో తండ్రి స్వయంగా టేప్ చేసిన తల్లి రికార్డ్స్ ఉన్నాయి. అవి వింటూ కూర్చుంది. రాధమ్మగారు కాఫీ కప్పులు, గిన్నెలు సింక్లో పడేసి పని మనిషి రాగానే పొద్దుట వండిన అన్నమంతా ఓ గిన్నెలో పెట్టి పని కాగానే పట్టుకుపోమంది. ఇల్లు ఉడిచి గిన్నెలు తోమి అన్నం పెట్టిన గిన్నెను చూసిన పని మనిషికి ఆశ్చర్యం వేసింది. ఎవరైనా చుట్టాలు వచ్చిండ్రా అమ్మ, గింతన్నం మిగిలిందంటే ఇయాళ అంది అక్కడే కూర్చున్న రాధమ్మగారితో. ఎవరూ రాలేదు, కానీ ఆ పని అయితే
నువ్వు వెళ్ళబ్బా, ఈ పూటకి ఇంకేం పని లేదు, రేపు పొద్దునరా అని లేచి బీర్వా దగ్గరికి వెళ్ళి బట్టలు సర్దడంలో మునిగిపోయింది. ఆమె సీరియస్గా ఉండడం చూసి మరి ఇంకేం మాట్లాడడానికి ధైర్యం చాలని లచ్చబ్బా నెమ్మదిగా అన్నం గిన్నె తీసుకుని వెళ్తూ హాల్లో కూర్చున్న రాగిణిని చూసి, అమ్మగారు ఎందుకో కోపంగా ఉన్నారు, పొద్దుగాలే వస్తానని చెప్పు చిన్నదొరసాని, తలుపేసుకో నేను పోతున్నా అంటూ వెళ్ళిపోయింది లచ్చవ్వ. ఆమె వెళ్ళగానే తలుపేసి వచ్చి మళ్ళీ టేప్ రికార్డర్ ముందు కూర్చుంది. ఎందుకో ఆ రోజు మనసు దాని మీద నిలవడం లేదు. వద్దన్న ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఆఫ్ చేసి వెళ్ళి మళ్ళీ బాల్కనీలో కూర్చుంది. అప్పుడు వెలిగిన స్ట్రీట్ లైట్ కాంతిలో రోడ్డు మీద అక్కడక్కడా నిలిచిన నీళ్లు తళతళా మెరుస్తున్నాయి. బస్టాప్లో పెద్దగా జనం లేదు. అలాగే చూస్తున్న రాగిణికి మరికొంతసేపటికి చీర కుచ్చిళ్ళు పైకి పట్టుకుని బస్టాప్ వైపుకి వెళ్తూ కనిపించింది రాధిక. చీకటి పడిన వేళ రాధిక ఒంటరిగా ఎటు వెళ్తోందని కుతూహలంగా చూస్తోంది రాగిణి. బస్టాప్ దాటి కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుంచుని రోడ్డు వైపు చూస్తోంది రాధిక. మరో 10 నిమిషాలకు తమ కాంపౌండ్ నుంచి దూసుకుపోతున్న మోటార్ బైక్పై జగదీష్ కనిపించాడు. స్పీడ్గా వెళ్ళిన బైక్ రాధిక ముందు సడన్ బ్రేక్తో ఆగింది. చిన్నగా నవ్వుతూ జగదీష్ భుజం మీద చేయి వేసి వెనక్ సీట్ మీద నీట్గా కూర్చుంది రాధిక. అంతా చూస్తున్న రాగిణి వాళ్ల ధైర్యానికి ఆశ్చర్యపోయింది. రోడ్డు వైపు ఉన్న రూమ్ ఆనంద్కి ఇవ్వడం వల్ల జగదీష్ రాధిక అలా వెళ్ళడం వాళ్ళింట్లో వాళ్ళు చూసే అవకాశం లేదు. కానీ తమ బాల్కనీలోకి స్పష్టంగా కనిపిస్తోంది. తల్లి ఏం చేస్తోందని గబగబా లోపలికి వచ్చింది రాగిణి. రాగిణి లోపలికి అడుగు వేసేసరికి బుర్రుమని దూసుకుపోయింది జావా. నీరసంగా కుర్చీలో కూలబడింది. తల్లి స్నానాల గదిలో ఉంది. ఒకవేళ ఆవిడ వచ్చిన తర్వాత తను ఆ విషయం చెప్పినా నమ్మదు. జగదీష్ మీద ఇష్టం లేకే తను ఆ రకంగా కల్పించి చెప్తుంది అని అనుకోవచ్చు. అయినా అతను ఎలా పోతే తనకెందుకు? ఆనంద్తో మాట్లాడి తన భవిష్యత్తు బంగారు బాట చేసుకోగలను అన్న నమ్మకం ఉన్నప్పుడు ఇంకా భయం దేనికి? అన్నిటికీ నిశ్చింతగా ఊరుకుంటే మరో 4 రోజుల్లో తను చేయదలుచుకున్నది ఏంటో చేసి చూపించవచ్చు. ఈ లోపల తల్లితో విరోధం పెంచుకోవడం మాత్రం ఎందుకు అనుకున్న రాగిణి మెల్లగా లేచి కిచెన్లోకి వెళ్ళింది. వంట ప్రయత్నాలు ఎక్కడా లేవు. పొద్దున వండిన అన్నం అంతా కూడా పని మనిషికి ఇచ్చేసింది తల్లి. పాపం తన మూలంగా అమ్మ కూడా పస్తుంది ఈరోజు. మరో 4 రోజుల్లో ఇల్లు విడిచిపెట్టే తను అమ్మను బాధపెట్టడం ఎందుకు? అనవసరంగా అని ఇద్దరికి సరిపడా బియ్యం తీసి కడిగి స్టవ్ మీద పడేసింది రాగిణి. మళ్ళీ వచ్చి హాల్లో పుస్తకం తీసుకొని కూర్చుంది. స్నానం పూర్తి చేసి వచ్చిన రాధమ్మగారు వంటగదిలో చప్పుడు విని తొంగి చూశారు. రాగిణి చెంగులు బిగించి అన్నం కలియబెడుతూ ఉండడం చూసి చిన్నగా నవ్వుకున్నారు. పిచ్చి పిల్ల, పట్టుదలకు పోయి పొద్దున్న నుంచి కడుపు మార్చుకుంది. ఎప్పుడు పొయ్యి దగ్గరకైనా రాని రాగిణి ఇవాళ వంట చేస్తోందంటే విశేషమే. అయినా ఇవాళ కాకపోతే రేపైనా అలవాటు చేసుకోవాల్సిందేగా. చెయ్యని అని అనుకొని గదిలోకి వెళ్ళి రాగిని పెళ్ళైతే ఇవ్వడానికని అప్పుడప్పుడు కొన్ని స్టోర్ చేసిన స్టీల్ సామాన్లు బీరువాలో సర్దుతూ కూర్చున్నారు. 8 అయింది. ఏం చేస్తుందో చూద్దామని హాల్లోకి వచ్చిన రాధమ్మ గారికి టేబుల్ మీద అన్నం గిన్నె, ఆవకాయ, చారు, పెరుగు, మంచినీళ్లు పెట్టి పళ్ళాలు సర్దుతూ కనిపించింది రాగిణి. తల్లివైపు చూసి చిన్నగా నవ్వి ప్లేట్లలో అన్నం వడ్డించబోతున్న రాగిణి దగ్గరికి వెళ్ళి స్పూన్ తీసుకుని ఆవకాయ 2 ప్లేట్లలో వడ్డించి వంటగదిలోకి వెళ్ళి నెయ్యి పొడి తీసుకొచ్చారు. ప్లేట్లలో వడ్డించారు. ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. ఎవరు ముందు మాట్లాడాలా అన్నట్టు ఇద్దరు నెమ్మదిగా భోంచేస్తూ నిమిషానికి ఒకసారి తలెత్తి చూస్తూ మళ్ళీ అంతలోనే చూపులు కిందకి వాల్ చేసుకుంటున్నారు. చివరికి రాగిణే మాట్లాడింది. అన్నం కొద్దిగా మెత్తగా అయింది కదమ్మా అంది మెల్లగా. ఏం లేదు, బాగానే ఉంది. నువ్వు ఇంకొంచెం అన్నం పెట్టుకో, మరీ ఒక్క ముద్దే పెట్టుకున్నావేంటి అంటూ హస్తంతో అన్నం తీసి రాగిణి ప్లేట్లో పెట్టారు రాధమ్మ గారు చిన్నగా నవ్వి. అమ్మా చారు చూడు, కుదిరిందో లేదో. ఇంకేం కనిపించలేదు కిచెన్లో. ఎదురుగా టమాటాలు కనిపించాయి. చారు పెట్టాను, ఎలా ఉందో ఏమో అంది రాగిణి గరిటెతో కొంచెం అన్నం పెట్టుకుని కలుపుకుంటూ. అవును కానీ నువ్వు వంట ఎప్పుడు నేర్చుకున్నావే అని ఓ ముద్ద తిని చూసి పర్వాలేదు, టమాటా చారు నాకంటే బాగానే పెట్టావు అన్నారు రాధమ్మ గారు చిన్నగా నవ్వుతూ. తల్లి తన వంటను మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది రాగిణికి. రాజీకి వచ్చిన తల్లి కూతుళ్ళు ఇద్దరు భోంచేసి మామూలుగా పక్కలు పరుచుకొని పడుకున్నారు. రాధమ్మ గారి మనసుకు
కొంచెం ప్రశాంతంగా ఉన్న ఆనంద్ సమస్య ఎలా వదిలించుకోవాలా అని ఆలోచనలో పడ్డారు. తను కోరి తెచ్చుకున్న కురవి, లేకపోతే శుభ్రంగా ఈ గొడవలవి లేకుండా తను చెప్పినట్టు విని ఉండేది రాగిణి. ఎప్పుడేది అడిగినా నీ ఇష్టమమ్మా అని అన్నిటికీ తన మీద వదిలేసే రాగిణి ఇలా మారిపోవడానికి కారణం కూడా పరోక్షంగా తనే. ఇవాంటికి తుఫాను శాంతించినా మళ్ళీ రేపటికి ఎలా విజృంభిస్తుందోనని భయంగానే ఉంది ఆవిడకి. ఆలోచనలతో కలత నిద్రలోనే తెల్లారింది. లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగింది రాగిణి. ఆనంద్ దగ్గర తెచ్చుకున్న పుస్తకాలు చివరి పుస్తకం కూడా పూర్తవ వచ్చింది. తల్లి వంటగదిలో ఉంది, ఏదో టిఫిన్ చేసే ప్రయత్నంలో. కాలింగ్ బెల్ మ్రోగడంతో సోఫాలో పడుకొని పుస్తకం చదువుతున్నదల్లా లేచి వెళ్ళి తలుపు తీసింది రాగిణి. ఎదురుగా నిలబడ్డ రామయ్య గారిని చూడగానే ఒక్క క్షణం తడబడి వెంటనే పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ రండి అంకుల్ అంటూ లోపలికి ఆహ్వానించింది. వస్తున్నానమ్మా. ఏం చేస్తున్నావు? కాలేజీ లేదు కదా? ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయావా? మరీ బోరుగా లేదు ఒంటరిగా ఇంట్లో కూర్చుంటే అంటూ ఒక్కొక్క ప్రశ్న వేస్తూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఆయన మాట వినగానే హాల్లోకి తొంగి చూసిన రాధమ్మ గారు పాలు స్టవ్ మీద పెట్టి హాల్లోకి వచ్చారు నవ్వుతూ. రాగిణి, స్టవ్ మీద పాలు పెట్టాను, మామయ్య గారు కాఫీ కలిపి పట్రా అని రాగిణిని లోపలికి పంపించి వచ్చింది. కూర్చున్నారు రామయ్య గారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయింది రాగిణి. కానీ మనసులో గుబులు గుబులుగా ఉంది. ఆయన పొద్దుటే హడావిడిగా తమ ఇంటికి ఎందుకు వచ్చారా అని ఆదుర్దాగా ఉంది రాగిణికి. తల్లి పురమాయించిన పని చేయడానికి వంటగదిలోకి వెళ్ళినా మనసులో ఆయన ఏం మాట్లాడతారు అని వినాలి అనే ఆతృత అధికమైంది. రాధమ్మ, ఇవాళ పొద్దున్నే శాస్త్రి గారిని పిలిచి మాట్లాడాను. మరొక వారం రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయట. అది తప్పితే మళ్ళీ 6 నెలల వరకు ముహూర్తాలు మంచివి లేవుట. ఉన్న ఈ రాశి వాళ్లకు మంచిది కాదుట. అందుకే అది వినగానే ఇలా వచ్చాను. 6 నెలల వరకు ఆగడం ఎందుకు? ఈ వారం రోజుల ముహూర్తమే ఖాయం చేయమని శాస్త్రి గారికి చెప్పాను అన్నారు రామయ్య గారు. రాధమ్మ గారు ఏమంటారో వినాలని ఆగారు. అన్నయ్య గారు, మరి అంత తొందరగా అంటే మరి అన్ని ఏర్పాట్లు నేను ఒక్కదాన్ని చూసుకోగలనా అని భయంగా ఉంది అన్నారు రాధమ్మ గారు. మనసులో ఈ ముహూర్తానికి అయిపోతే బాగుండేమోనని ఉన్న పనులు గావేమోనని అనుమానం ఆమె చేత అలా అనిపించింది. పక్కుమని నవ్వుతూ, భలే దానివమ్మ, నువ్వు చూసేదానివేంటి? అన్ని పనులు మా నందుకు అప్పచెప్తే నిమిషాల మీద చేసేడు. అందులోనూ వాళ్ళిద్దరు పుస్తకాల ఫ్రెండ్స్ కదా. రాగిణి పెళ్లి జగదీష్తో నిశ్చయమైందని తెలిస్తే ఎగిరి గంతేయుడు. అన్ని పనులు వాడు చేసి పెడతాడు. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అని అంటుండగానే అప్పటికే కాఫీ పట్టుకొని హాల్లోకి వచ్చిన రాగిణి ఆ మాటలు చెవిన పడగానే చెయ్యి వణకడంతో కప్పు నేల మీద పడి పళ్ళుమని పగిలి ముక్కలైంది. రాగిణి మనసులాగే వేడివేడి కాఫీ రాగిణి కాలిపై పడడంతో కాలు గాలింది. కళ్ళలో నీళ్లు తిరగడం చూసిన రాధమ్మ గారు కంగారుగా రాగిణిని లేపి, అబ్బా, కొంచెం కాఫీ కలిపి పట్రావి అంటే కాలంతా కాల్చుకున్నావు, కప్పు బద్దలు చేసావు, లోపలికి వెళ్ళి బర్ణాలు రాసుకోపో అంటూ గదిలోకి నెట్టారు. అరే, ఏమైందమ్మా, బాగా కాలిందా అంటూ లేచి నుంచున్న రామయ్య గారికి సర్ది చెప్తూ, లేదండి, ఎప్పుడు తిన్నగా నడవదు, గంతులేస్తూ ఉంటుంది. కాఫీ ఒలికి చేతి మీద పడి ఉంటుంది. చెయ్యి చుర్రు మనగానే కప్పు వదిలేసి ఉంటుంది. మీరు కూర్చోండి అన్నయ్య గారు, నేను ఇప్పుడే కాఫీ కలుపుకొస్తాను అంటూ వంటగది వైపు వెళ్ళబోతున్న ఆమెను వారిస్తూ, వద్దు రాదమ్మా, ఎప్పుడు శాస్త్రి గారితో పాటు కాఫీ తీసుకునే వస్తున్నాను. అయినా కతికితే అతకదంటారు కదమ్మా, వస్తాను. ఇవాళ సాయంత్రమే నందుకు చెప్తాను. సోమవారం ఆఫీస్కి వెళ్ళి మంగళవారం నుంచి ఒక వారం రోజులు సెలవు పెట్టమని. వాడి చేతిలో లేకపోతే నేను కూడా పనులు చూసుకోలేను. తొందరలో వాడికే ఒక సంబంధం చూసి మిడిపెట్టేయాలి అని అనుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోతున్న రామయ్య గారిని చూస్తూ నుంచున్న రాధమ్మ గారు ఆయన కనుమరుగు అవగానే గదిలోకి వెళ్ళారు. రాగిణి మంచం మీద అడ్డంగా బోర్లా పడుకునుంది. నేల మీదకు ఆని ఉన్న పాదం మీద నుంచి దారగా రక్తం కారుతోంది. అయ్యో రాగిణి, ఏంటే ఇది? రక్తం కారుతోంది. గాజు పెంకు గుచ్చుకుందో ఏమిటో. శుభ్రంగా కాలు కడిగి అయ్యోడినో ఏదో వెయ్యక అలా పడుకున్నావేంటి అన్నారు. కాలికి గాయానికి మందేసి మాన్పగలవమ్మ, కానీ మనసుకేం మందు వేస్తావు? నాకు ఇష్టం లేదని తెలిసిన ఆయనకు మాట ఇవ్వడంలో నీ ఉద్దేశం ఏంటి? పైగా నా పెళ్లి పనులు నందు చేత చేయిస్తారా? నీలో ఏ కొంచెమైనా మానవత్వం ఉంటే నందుకి ఎంతటి శిక్ష వెయ్యవమ్మా నువ్వు. మమ్మల్ని ఒకరి మీద ఒకరు అభిమానం పెంచుకునేలా చేసింది, దగ్గర చేసింది కూడా నువ్వే.
చివరికి నాడు మమ్మల్ని విడదీయాలని చూసేది కూడా నువ్వే. ఎందుకమ్మా ఇలా మారిపోయావు? ఎందుకు ఇలా మా మీద పగబట్టావు? నీలో మా మీద ఉన్న ప్రేమంతా ఏమైపోయిందమ్మా? మనసు లేని మనిషిని మనవాడి నీ రాగిణి సుఖంగా ఉంటుందని నువ్వెలా అనుకుంటున్నావమ్మా? ఇలా ఒక్కో ప్రశ్న వేస్తోంది తల్లిని. రాగిణి మనసులో పెదవి దాటి ఒక్క మాట రావడం లేదు. ఫలితంగా ధారాలుగా కారిపోతున్న మనసులో పడే వేదకు ప్రతీకగా ఉంది ఎగిసిపడుతున్న రాగిణి వీపు చూసి. అప్పుడు మాట్లాడితే మాట పెరిగి పోట్లాట తప్ప ప్రయోజనం ఉండదని మౌనంగా లోపలికెళ్ళి ఎంత పసుపు తీసుకొచ్చి రక్తం కారుతున్న రాగిణి కాలికి అద్దారు రాధమ్మగారు. బాధగా కేకేసి లేచి కూర్చుంది రాగిణి. తెగిన చోట పసుపు అద్దడంతో మంటెత్తిపోతోంది. దానికి తగ్గట్టు మనసులో తీరని బాధ తోడు కావడంతో వెక్కి చిన్న పిల్లలాగా ఏడ్చేసింది రాగిణి. రాధమ్మగారికి అంతులేని ఆ ఏడుపు చూస్తే విపరీతమైన కోపం వచ్చింది. చిచి, ఏమిటా ఏడుపు? ఎవరో చచ్చినట్టు. శుభమా అంటూ ఆయన లగ్నాలు పెట్టుకుందామని చెప్పడానికి వస్తే కాఫీ కప్పు తీసుకొచ్చి నడి హాల్లో ఎత్తేయడమే కాకుండా ఇంకా శోకాలు పెట్టి ఏడుస్తున్నావా? ఇప్పుడేం కష్టం వచ్చింది నీకు? కోరి కోడల్ని చేసుకుంటామని అంత పెద్ద మనిషి ఇంటికొస్తే దజ్జాగా పెళ్లి చేసుకోక ఎవరో దరిద్రుడి మీద ఆశలు పెట్టుకుని సిరిరా మోకాలు అడ్డడం అంటే ఇదే. రాగిణి, చెప్తున్నాను, నువ్వు ఒకవేళ ఆనందం మీద ఆశలు పెంచుకున్నా అది జరగని పని. నీకంటే అన్ని విధాల నీ క్షేమం కోరేదాన్ని నేను. నీకు అనుభవం లేదు. ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత అవసరమైంది డబ్బు. డబ్బు లేని వాళ్ళు డబ్బుకు కొరగారని ఊరికే అనలేదు పెద్దలు. అదుంటే అందరూ గౌరవిస్తారు, నీకు నివాళులు పడతారు. అది లేని నాడు కుక్క కంట హీనంగా చూస్తారు. మీ నాన్నగారు హఠాత్తుగా అలా అర్ధంతరంగా మనల్ని వదిలి బ్లడ్ క్యాన్సర్ బాధపడితే ఆ డబ్బు లేక నేను ఎంత అవస్థపడ్డానో నీకు తెలియదు. నిన్ను కాపాడడానికి నేను అష్టకష్టాలు పడవలసి వచ్చింది. ఎవ్వరూ దమ్మిడి ఇచ్చి నన్ను ఆదుకోలేదు. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళందరి గతి అంతే అంటూ దుమ్మెత్తిపోశారు. చనిపోయిన మీ నాన్నగారిని అంత బాధలోనూ నిన్ను చూసుకునే బ్రతికాను. సంగీత పాఠాలు చెప్తూ బ్రతుకు ఈడ్చుకొచ్చాను. ఆ తర్వాత మీ నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని తెలిసి బంధువులనే రాబందులు ఎంత దగ్గరగా రావాలని ప్రయత్నించారో అంత దూరంగా తరిమికొట్టాను. వాళ్ళ నీడ కూడా నీ మీద పడనివ్వలేదు. సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటామని ఎగబడ్డ ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. వాళ్ళెవరో తెలుసా? స్వయంగా మీ నాన్నగారి సోదరులే. వదిన తల్లితో సమానం అంటారు. అలాంటిది వెధవ స్వార్థంతో డబ్బు మీద ప్రేమతో నన్ను భ్రష్టురాల్ని చెయ్యాలని ఎన్నో పన్నాగాలు పన్నారు. నేను నా స్వార్థం, నా సౌఖ్యం చూసుకుని ఉంటే నువ్వు ఈనాడు ఇలా ఎదురు నిలిచి నేనిచ్చిన మాటకు వీసమత్తైనా వెలవలేకుండా చేసి ఉండేదానివే కాదు. నీ బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న నేను నీకు శత్రువులాగా అనిపిస్తున్నాను కదూ. రాగిణి, వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకున్నాం. అమ్మననే అభిమానం ఏమాత్రం ఉన్నా నీలో నువ్వు నేనిచ్చిన మాట ప్రకారం జగదీష్ను పెళ్లి చేసుకోవడానికి మనసు స్థిరపరచుకో. అలా జరగన్నాడు ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది అంటూ ఆవేదనగా మాట్లాడుతున్న రాధమ్మగారి వైపు దీనంగా చూస్తూ ఉండిపోయింది రాగిణి. అక్కడి నుంచి ఒక క్షణం నిలవలేక హాల్లోకి వెళ్ళిపోయారు రాధమ్మగారు. ఆదివారం వచ్చేసరికి కొన్ని యుగాలు అయినట్టుగా ఉంది. రాగిణి సాయంత్రం 3 గంటలకే స్నానం చేసి తయారవుతున్న కూతుర్ని మౌనంగా చూస్తుండిపోయింది రాధమ్మగారు. ఈ 2 రోజులుగా ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. మౌనంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవ్వరికీ తిండి సహించడం లేదు. 4 గంటలకల్లా చెప్పులేసుకుని బయలుదేరుతున్న రాగిణిని ఎక్కడికని అడుగుదామని నోటిదాకా వచ్చినా మాట్లాడకుండా ఊరుకున్నారు రాధమ్మగారు. చెప్పులేసుకుని ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్దామని నోరు తెరిచిన రాగిణి తల్లి తన వైపు చూసి చూడనట్టు చూపులు తిప్పేసుకోవడంతో మౌనంగా మెట్లు దిగి వెళ్ళిపోయింది. అప్పటికే వెళ్ళిపోయినట్టున్నాడు ఆనంద్. అతని రూమ్ తాళం వేసి ఉంది. బస్టాప్కి చేరుకున్న రాగిణి తమ బాల్కనీ వైపు కన్నెత్తి చూసింది. అనుకున్నట్లే తల్లి నుంచుందక్కడ. ఇంతకు ముందెప్పుడు అలా తల్లికి చెప్పకుండా బయటికి అడుగు పెట్టలేదు రాగిణి. తను కాలేజీలో మధ్యాహ్నం టిఫిన్ చెయ్యడానికని అమ్మ దగ్గర తీసుకున్న 5 రూపాయల చిల్లర పర్సులో ఉండడంతో తల్లిని డబ్బులు అడిగే అవసరం లేకుండా పోయింది. ఆలోచనలో ములుగున్న రాగిణి బస్సు రావడంతో చూడలేదు. బస్సు వచ్చి వెళ్ళిపోయింది. తన పరధ్యానానికి తిట్టుకుంటూ అలాగే నుంచుంది రాగిణి.
మరో బస్సు కోసం చూస్తూ. ఇంతలో అటుగా వస్తున్న జగదీష్ బైక్ తీసుకొచ్చి రాగిణి దగ్గర ఆపాడు. ఎక్కడికి రాగిణి? చల్లని వేళ బయలుదేరావు? షికారుగా? లిఫ్ట్ ఇవ్వమంటావా అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతనంత ధైర్యంగా బస్టాప్లో తనతో మాట్లాడడానికి కారణం తెలిసిన రాగిణికి కంపరం ఎత్తిపోయింది అతన్ని చూస్తుంటే. మొహం పక్కకు దిప్పుకుంది నిర్లక్ష్యంగా. పైకి చూసింది. తల్లి ఆతృతగా ఇటే చూస్తుంది. ఓకే, సీయు. వారం తర్వాత పందిట్లో, ఆ తర్వాత నా సందిట్లో. లిఫ్ట్ కావాలనే అమ్మాయిలు నాకు చాలామంది దొరుకుతారు అంటూ వంకరగా నవ్వుతూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు జగదీష్. అదృష్టవశాత్తు అప్పుడు బస్టాప్లో రాగిణి తప్ప మరెవ్వరూ లేరు. ఎంత ధైర్యం! లిఫ్ట్ ఇచ్చే అబ్బాయిలు తను తప్ప ఎవ్వరూ ఉండరని కాబోలు. అర్థం ఎంత గర్వం, ఎంత పొగరుగా అన్నాడు. వారం తర్వాత పందిట్లో, ఆ తర్వాత సందిట్లో అని ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏదో అప్పుడే తన సొంతం అయిపోయినట్టు ఊహించుకుంటూ వెర్రి వెర్రి కలలు కంటున్నాడు అభాగ్యుడు. చెంపదెబ్బని, అంతటి అవమానాన్ని మరిచి ఏమీ ఎరగనట్టే ఎంత సరదాగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉండగానే దుమ్ము రేపుకుంటూ వచ్చిన బస్సు ఎక్కేసింది రాగిణి. ఆనంద్ ఈ పాటికి చేరుకుని ఉంటాడు. చాలా ఆలస్యం అయిపోయింది. అనవసరమైన ఆలోచనలతో బస్ మిస్ చేశాను. చెప్పిన టైం అరగంట లేట్ అయిపోయింది అనుకుంటూ పబ్లిక్ గార్డెన్స్ గేట్లో నుంచి లోపలికి ప్రవేశించబోతున్న రాగిణికి తల ఉంచుకొని నెమ్మదిగా ఏదో ఆలోచిస్తూ బయటకు వస్తున్న ఆనంద్ కనిపించాడు. నందు అంటూ ఆనందంగా పిలిచింది రాగిణి. థ్యాంక్ గాడ్, ఇంకొక నిమిషం లేట్ అయినా నేను మిస్ అయి ఉండేదాన్ని అంటూ చనువుగా ఆనంద్ చేయి పట్టుకున్న రాగిణి చేయి మెల్లగా వదిలించుకుని, పద రాగిణి అలా కూర్చుందాం అంటూ చెట్ల మధ్య లాన్లోకి దారి తీశాడు ఆనంద్. ఆనంద్ చాలా గంభీరంగా ఉన్నట్టు తోచిన రాగిణి ముఖం మరుక్షణం వివర్ణమైంది. మొన్న అంకుల్ నందుతో చెప్పి ఏర్పాట్లు చూడమంటాను అన్నారు. కొంపదీసి ఆ విషయాలన్నీ ఆయన ముందే చెప్పేలేదు కదా అని అనుకుని, చెప్తే మరీ మంచిది, తన పని మరింత సులువవుతుంది అని అనుకుని తేలిగ్గా గాలి పేర్చుకుంది. ఇద్దరు చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. చేత్తో గడ్డి పరుకలు లాగుతూ కూర్చున్నాడు ఆనంద్. అతని వైపే చూస్తూ కూర్చుంది రాగిణి. పొరపాటున కూడా రాగిణి కళ్ళు కలపలేదు ఆనంద్. సినిమాకి వెళ్ళి వచ్చిన రోజే అర్థమైంది ఆ కళ్ళలోకి చూస్తూ తనని తాను నిగ్రహించుకోవడం కష్టమని. ఆ ఆకర్షణ శక్తికి తట్టుకోలేను, తను విశ్వాసఘాతకుళ్లాగా ప్రవర్తించాల్సి వస్తుందేమోనని భయపడుతున్నాడు ఆనంద్. నందు, లోకంలోని ఆర్ద్రత అంతా ధ్వనించింది రాగిణి స్వరంలో. రాగిణి పిలుపుకి తలెత్తి చూసిన ఆనంద్ మెల్లని స్వరాన పద రాగిణి వెళ్ళిపోదాం అన్నాడు. ఆవేశమో ఆవేదనో తెలియని స్వరాన. ఎక్కడికి నందు అంది ఆనంద్ ఆశ్చర్యాలు మిళితమైన స్వరంలో. పిచ్చి రాణి, మనం ఎక్కడికి పోగలం? నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి, అంతే అంతే, అంతకంటే ఇంకెక్కడికి పోలేమిక. ఒక్క క్షణం ఆలస్యమైతే మిస్ అయి ఉండేదానివే. ఆ మిస్ కావడం జరిగిపోయింది రాగిణి. నేను మిస్ అయిపోయాను. నందు అంటే అన్ని విషయాలు చెప్పారన్నమాట అంకుల్ నీకు. అయితే ఇంకే చెప్పు నందు, ఇప్పుడేం చేద్దాం? నాకేదైనా మార్గం చూపించు. పోనీ ఇలాగే వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా? నువ్వు ఎలా చెప్తే నేను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. లేకపోతే ఎటైనా వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకుని హాయిగా ఉండిపోదాం. నాకేం తోచడం లేదు నందు. ఈ 4 రోజులుగా నరక యాతన అనుభవించాను. నువ్వు తోడు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేకుండా ఉన్నాను. పరిష్కారం ఏదైనా సూచించు నందు, ప్లీజ్ అంటూ ఆవేశంగా ఆర్ద్రంగా కళ్ళ నీళ్లతో అడుగుతున్న రాగిణిని చూస్తుంటే గుండెల్లోకి తీసుకుని, నీకు నేను అండగా ఉంటాను రాగిణి. ఇంకా నువ్వు దేని గురించి బాధపడకు. మన భవిష్యత్తుకు పూలబాట వేసి నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. ఆ బాధ్యత నాదే. నువ్వు నిశ్చింతగా ఉండు, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాలన్నంత ఆవేశం వచ్చింది. అతి ప్రయత్నం మీద దాన్ని అణిచిపెడుతూ రాగిణి కన్నీరు కొనగౌటితో చిమ్మి, రాణి, బాబాయ్ నాకు అన్ని విషయాలు చెప్పారు. నువ్వు ఆ ఇంటి కోడలివై వెళ్లే భాగ్యం కలగడం నీ అదృష్టమనే చెప్పాలి. కన్న తండ్రిలా చూసుకునే మామగారు, తల్లిలా చూసుకునే అత్తగారు, అన్ని విధాల అనుకూలుడైన భర్త. ఆపండి, ఇక చాలు, నేను వినలేను. చెవులు మోసుకుంటూ అరిచింది రాగిణి. నువ్వు విన్నా వినకపోయినా చెప్పవలసిన బాధ్యత నాకుంది రాగిణి. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామన్నావు కదూ. నన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడానికి కోరికగా ఉందా? ఆవేశంతో ఆలోచించకుండా మాట్లాడుతున్నావు రాగిణి. నువ్వు ఇంకా మైనర్ వన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పిన రెండిటిలో ఏ పని చేసినా చేతులారా నీ భవిష్యత్తును పాడు చేసిన వాడిని అవుతాను.
ఈ పనుల వల్ల ఇద్దరికీ సుఖం ఉండదు. ఇది అన్ని విధాలా నీకు అనుకూలమైన సంబంధం. ఇంకా ఏదో చెప్పబోతున్న ఆనంద్ గడ్డం పట్టుకుని విసురుగా పైకి లేపుతూ, ఆ చెప్పే శ్రీరంగ నీతులు అన్నీ నా ముఖంలోకి చూస్తూ చెప్పు నందు. అలా చూపులు తప్పించుకొని మాట్లాడతావే? నేను ఇంకా జగదీష్ గారి భార్యను, మీ బాబాయ్ గారి కోడల్ని కాలేదు. నా వైపు చూసి మాట్లాడవచ్చు. త్యాగమూర్తిగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక ఏమైనా ఉందేమో కానీ నీ త్యాగాన్ని గురించి ప్రశంసించగల ఉదార హృదయులెవరూ లేరిక్కడ. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.